టెక్లన్. టుడే టాపిక్ ఏంటంటే బిఎఫ్ఎస్ ఆల్గోరిథం. సో ఫస్ట్ మనకి గ్రాఫ్ ట్రావెల్సింగ్ టెక్నిక్లో యూజ్ చేసే ఆల్గోరిథమ్స్ ఏంటంటే 2 ఆల్గోరిథమ్స్ని యూజ్ చేస్తాం. ఒక ఆల్గోరిథం ఏంటంటే డిఎఫ్ఎస్ ఆల్గోరిథం. సో ఎవరైతే డిఎఫ్ఎస్ ఆల్గోరిథం చూడలేదో వాళ్ళు ఈ వీడియో కంటే ముందు ఆ వీడియోని రిఫరెన్స్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఉన్న ఆల్గోరిథం ఏంటంటే బిఎఫ్ఎస్ ఆల్గోరిథం. సో ఫస్ట్ బిఎఫ్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గోరిథం. సో ఈ ఆల్గోరిథం అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే గ్రాఫ్లో ఉన్న వర్టిసెస్ని విజిట్ చేయడానికి యూజ్ చేస్తాం. అందుకే ఈ టెక్నిక్ని గ్రాఫ్ ట్రావెల్సింగ్ టెక్నిక్ అని అనొచ్చు. అండ్ బిఎఫ్ఎస్లో బ్యాక్ ట్రాకింగ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బిఎఫ్ఎస్ ఆల్గోరిథంలో యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంటంటే క్యూ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సో క్యూ డేటా స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే హారిజంటల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసే పొజిషన్స్ ఏంటంటే 2 పొజిషన్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ పొజిషన్ ఏంటంటే రేర్ పొజిషన్. సో ఈ పొజిషన్ నుంచి మనం క్యూలోకి ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ క్యూలో ఉన్న నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే ఫ్రంట్ పొజిషన్. సో ఈ పొజిషన్ నుంచి మనం ఎలిమెంట్స్ అనేవి క్యూ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఈ యొక్క క్వశ్చన్ ఎలా ఇస్తారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ టు పర్ఫార్మ్ బిఎఫ్ఎస్ ఆల్గోరిథం అని క్వశ్చన్ ఇస్తాల్సింది ఏంటంటే ఎన్ని వర్టిసెస్ ఉన్నాయో కౌంట్ చేయాలి. సో ఈ గ్రాఫ్లో ఉన్న వర్టిసెస్ ఎన్ని అంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి. సో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయంటే 7 నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి. సో మనకి క్యూ రిప్రజెంటేషన్ ఎలా రాయాలంటే 7 బ్లాక్స్ని యూజ్ చేయాలి. అండ్ క్యూలో ఇండెక్స్ పొజిషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే ఎన్ని బ్లాక్స్ లాగా తీసుకోవాలంటే 0 నుంచి 6 బ్లాక్ లాగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రాఫ్ ట్రావెల్సింగ్లో మనం ఫస్ట్ ఏ వర్టెక్స్ని విజిట్ చేయాలి అనేది మనకు ఎలా తెలుస్తుందంటే మనకిచ్చిన గ్రాఫ్ నుంచి మనం సీక్వెన్స్ అనేది చెక్ చేయాలి. సో ఈ గ్రాఫ్లో ఉన్న వర్టిసెస్ ఎలా ఉన్నాయంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అని ఉన్నాయి. అంటే సీక్వెన్స్ ఎలా ఉంది, ఏ, బి లాగా ఉంది. అంటే ఫస్ట్ మనం ఇక్కడ సీక్వెన్స్ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ, బి, సి, డి అనే సీక్వెన్స్ ఉంది. సో అందులో మనకు ఫస్ట్ వచ్చే ఎలిమెంట్ ఏంటి, లెటర్ అంటే ఏ. సో ఈ గ్రాఫ్లో కూడా మనం ఏని ఫస్ట్ వర్టెక్స్ లాగా విజిట్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఆల్గోరిథంలో ఏ వర్టిసెస్నైనా స్టార్టింగ్ వర్టెక్స్ లాగా తీసుకొని విజిట్ చేయొచ్చు. కానీ ఇది సీక్వెన్స్లో మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఈ గ్రాఫ్ వర్టిసెస్ ప్లేస్లో 1, 2, 3 ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు మనం ఏ వర్టెక్స్ని కన్సిడర్ చేయొచ్చు అంటే 1ని కన్సిడర్ చేసుకొని ట్రావెలింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఆల్గోరిథం స్టెప్స్ చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్ట్ ఎనీ వర్టెక్స్ యాజ్ ఎ స్టార్టింగ్ వర్టెక్స్. సో ఇక్కడ ఏ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఏని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ ఏదైతే వర్టెక్స్ని మనం విజిట్ చేస్తామో ఆ వర్టెక్స్ని మనం క్యూలో ఇన్సర్ట్ చేయాలి. రైట్. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం రాయాలంటే ఏ వర్టెక్స్ని విజిట్ చేస్తున్నాం అనేది రాయాలి. నెక్స్ట్ ఆ వర్టెక్స్ని క్యూలో ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ గ్రాఫ్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయాలి. సో మనం రేర్ పొజిషన్ నుంచి ఏని ఇన్సర్ట్ చేస్తాం కదా, అప్పుడు ఏ అనేది ఏ పొజిషన్లో ఇన్సర్ట్ అవుతుందంటే 0 పొజిషన్లో ఇన్సర్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ నెంబర్ 2. సో ఇక్కడ నుంచి ఆల్గోరిథం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ప్రీవియస్ స్టెప్ 1లో మనం ఫస్ట్ విజిట్ చేసిన వర్టెక్స్ ఏంటంటే ఏ వర్టెక్స్, దాన్ని క్యూలో ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ వన్ మనకి స్టెప్ 2లో మనం ఏం పర్ఫామ్ చేయాలంటే ఏకి ఏ వర్టెక్స్ అడ్జసెంట్ వర్టెక్స్ ఉన్నాయో చెక్ చేయాలి. ఇక్కడ ప్రీవియస్ స్టెప్లో ఏ అనే వర్టెక్స్ని విజిట్ చేసాం. అండ్ ఏకి ఏ వర్టెక్స్ అడ్జసెంట్ ఉన్నాయంటే ఏ నుంచి బీకి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఎడ్జ్ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ వర్టెక్స్ని మనం అడ్జసెంట్ వర్టెక్స్ అని అంటాం. సో బి అనేది ఏకి అడ్జసెంట్ వర్టెక్స్. నెక్స్ట్ వన్ ఏ నుంచి ఈకి ఎడ్జ్ అనేది ఉంది. సో ఈ కూడా అడ్జసెంట్ వర్టెక్స్. నెక్స్ట్ వన్ ఏ నుంచి డీకి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో డి కూడా అడ్జసెంట్ వర్టెక్స్. సో మనం స్టెప్ 2లో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఏ వర్టెక్స్కి ఏవి అడ్జసెంట్ వర్టెక్స్ ఉన్నాయో చెక్ చేయాలి. అంటే అందులో మనం వాటిని విజిట్ చేసామా లేదా అనేది కూడా చెక్ చేయాలి. అండ్ ఇక్కడ క్యూలో ఓన్లీ ఏ అనేది విజిట్ అయింది. సో
మనకి బీఈడీలు విజిట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మనకు బీఈడీలు ఉన్నాయి కదా. సో ఏ సీక్వెన్స్లో మనం ఆ వర్టెక్స్ని ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏ సీక్వెన్స్లో అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ బీని, తర్వాత నెక్స్ట్ ఈని, డీనైనా ఇన్సర్ట్ చేయొచ్చు. లేదంటే ఇంకో కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ ఈని, బీని, డీనైనా విజిట్ చేయొచ్చు. సో ఏ సీక్వెన్స్లో అయినా విజిట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏ సీక్వెన్స్ తీసుకున్నానంటే డిఈబి లాగా తీసుకున్నాను. సో మనం అడ్జసెంట్ వర్టెక్స్ని క్యూలో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఏ అనే వర్టెక్స్ని మనం క్యూ నుంచి రిమూవ్ చేయాలి. సో ఏ అనే వర్టెక్స్ని రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏకి అడ్జసెంట్ ఏమున్నాయి, డిఈబీలని ఇన్సర్ట్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ వన్ స్టెప్ నెంబర్ 3. ఇందులో కూడా సేమ్ మనకి క్యూలో నెక్స్ట్ వర్టెక్స్ ఏముందో చెక్ చేయాలి. ప్రీవియస్ స్టెప్లో నెక్స్ట్ వర్టెక్స్ ఏముంది, డి అనేది ఉంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డి వర్టెక్స్కి ఏవేవి అడ్జసెంట్ ఉన్నాయో చెక్ చేయాలి. సో డీకి ఏ వర్టెక్స్ అడ్జసెంట్ ఉన్నాయంటే డి నుంచి ఏకి వర్టెక్స్ ఉంది అంటే ఏ అనేది అడ్జసెంటే. అండ్ డీకి ఈ నుంచి కూడా ఎడ్జ్ అనేది ఉంది అంటే డీకి ఈ కూడా అడ్జసెంటే. కానీ మనకి క్యూలో ఆల్రెడీ ఏ అనేది విజిట్ అయిపోయింది. సో విజిట్ అయిన వర్టెక్స్ని క్యూలో ఇన్సర్ట్ చేయొద్దు. సో ఏ వర్టెక్స్ అయినా ఓన్లీ 1 టైం మాత్రమే విజిట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈ అనే వర్టెక్స్ ఆల్రెడీ క్యూలో ఉంది. సో మళ్ళీ మనం క్యూలో ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ స్టెప్లో మనం ఏ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏ అనేది విజిట్ అయిపోయింది, ఈ అనేది ఆల్రెడీ క్యూలో ఉంది. సో మనం నెక్స్ట్ ఏం పర్ఫామ్ చేయాలి, డి అనే ఎలిమెంట్ని క్యూ నుంచి రిమూవ్ చేయాలి. సో క్యూ నుంచి రిమూవ్ చేసేటప్పుడు మనం పొజిషన్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ అనేది 0 పొజిషన్లో ఉంది, డి అనేది 1 పొజిషన్లో ఉంది. సో డీని రిమూవ్ చేశాక నెక్స్ట్ ఎలిమెంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం క్యూలో రాయాలి. అది స్టెప్ నెంబర్ 3. నెక్స్ట్ వన్ స్టెప్ నెంబర్ 4. సో మనకి స్టెప్ నెంబర్ 4లో ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనేది ఎలా తెలుస్తుందంటే ప్రీవియస్ స్టెప్లో క్యూలో ఉన్న ఎలిమెంట్ని చెక్ చేయాలి. సో క్యూలో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే ఈ. సో ఈకి మనం ఏమేమి చెక్ చేయాలంటే ఈకి ఏ వర్టెక్స్ అడ్జసెంట్ ఉన్నాయో చెక్ చేయాలి. సో అడ్జసెంట్ అంటే ఈ నుంచి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్న వర్టెక్స్ అన్నీ కూడా అడ్జసెంటే. సో ఇక్కడ చూడండి ఈ నుంచి డీకి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది అంటే డి అనేది అడ్జసెంట్. నెక్స్ట్ వన్ ఏ అనేది కూడా అడ్జసెంటే, బి కూడా అడ్జసెంటే, సి అండ్ ఎఫ్ కూడా అడ్జసెంటే. కానీ ఇందులో మనం ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే ఏవైతే నాట్ విజిటెడ్ వర్టెక్స్ ఉంటాయో అంటే విజిట్ అవ్వని వర్టెక్స్ ఉంటాయో ఆ వర్టెక్స్ని మనం క్యూలో ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ ఏ అనేది విజిట్ అయిపోయింది, డి అనేది విజిట్ అయిపోయింది, బి ఆల్రెడీ క్యూలో ఉంది. క్యూలో ఇన్సర్ట్ చేసేటప్పుడు అడ్జసెంట్ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ వర్టెక్స్ ఏదైతే ఉందో ఆ వర్టెక్స్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్లో అడ్జసెంట్ వర్టెక్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ బి తర్వాత నేను ఏ ఇన్సర్ట్ చేశానంటే సిని ఇన్సర్ట్ చేశాను, ఎఫ్ని ఇన్సర్ట్ చేశాను. అండ్ వీటిని ఇన్సర్ట్ చేయడానికంటే ముందు ఈ ఎలిమెంట్ అనేది క్యూ నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాతనే అడ్జసెంట్ అనేది ఇన్సర్ట్ చేయాలి. మరి ఇక్కడ ఒక చిన్న డౌట్ రావాలి మీకు. సో ఫస్ట్ సి ఎందుకు మనం రాసాం క్యూలో, లేదంటే ఎఫ్ అనేది రాయొచ్చు కదా ఫస్ట్ అనే డౌట్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏ సీక్వెన్స్ అయినా ఫాలో అవ్వచ్చు. నేను సీక్వెన్స్ ఏం ఫాలో అయ్యానంటే సిఎఫ్ని ఇన్సర్ట్ చేశాను. మీరు ఎఫ్సిని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అలా ఇన్సర్ట్ చేసినప్పుడు సో క్యూలో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ నుంచి అడ్జసెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది స్టెప్ నెంబర్ 4. నెక్స్ట్ వన్ స్టెప్ నెంబర్ 5. సేమ్. సో ఫస్ట్ మనకి ప్రీవియస్ స్టెప్లో ఉన్న ఫస్ట్ ఫ్రంట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని చెక్ చేయాలి. సో ఫ్రంట్ పొజిషన్లో ఏముంది, బి అనే ఎలిమెంట్ ఉంది. సో బికి అడ్జసెంట్ అనేవి ఏమేమి ఉన్నాయో చెక్ చేయాలి. చెక్ చేసి అందులో ఏవైతే విజిట్ అవ్వని వర్టెక్స్ ఉంటాయో వాటిని మాత్రమే మనం క్యూలో ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బి ఎలిమెంట్ అనేది రిమూవ్ చేసిన తర్వాతనే బి యొక్క అడ్జసెంట్ వర్టెక్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి.
ఒకవేళ బి వర్టెక్స్కి అడ్జసెంట్స్ లేవనుకోండి, మనం బీని డైరెక్ట్గా రిమూవ్ చేస్తాం అండ్ క్యూలో ఏ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ చూద్దాం. సో బీకి మనకు అడ్జసెంట్ ఏమేమి ఉన్నాయంటే ఏ అనేది ఉంది, ఈ అనేది ఉంది, సి అనేది ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ విజిటెడ్, ఏ విజిట్ అయిపోయింది, ఈ విజిటెడ్ అయిపోయింది, సి అనేది ఆల్రెడీ క్యూలో ఉంది. సో మళ్ళీ మనం దాన్ని విజిట్ చేయవలసిన అవసరం లేదు. ఈ స్టెప్లో సింపుల్గా బి ఎలిమెంట్ని ఫ్రంట్ పొజిషన్ నుంచి రిమూవ్ చేస్తాం. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే సి అండ్ ఎఫ్ అనే ఎలిమెంట్స్ క్యూలో ఉంటాయి. నెక్స్ట్ వన్ స్టెప్ నెంబర్ 6. ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్. మనకి ప్రీవియస్లో క్యూలో ఏదైతే ఫ్రంట్ పొజిషన్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత దానికి అడ్జసెంట్ ఎలిమెంట్స్ చెక్ చేయాలి. అడ్జసెంట్ అనేవి విజిట్ అవ్వని వర్టెక్స్ని మనం క్యూలో ఇన్సర్ట్ చేయాలి. సో ప్రీవియస్ స్టెప్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే సి అనేది ఉంది. సో సికి అడ్జసెంట్ ఏమున్నాయంటే, సో సి నుంచి ఎడ్జ్ అనేది బీకి ఉంది అంటే బి అనేది అడ్జసెంట్. సి నుంచి ఈకి ఎడ్జ్ ఉంది అంటే ఈ అనేది అడ్జసెంట్ ఎలిమెంట్. అండ్ సి నుంచి ఎఫ్కి కూడా ఎడ్జ్ ఉంది అంటే ఎఫ్ అనేది అడ్జసెంట్. నెక్స్ట్ సి నుంచి జీకి కూడా ఎడ్జ్ ఉంది అంటే జీ కూడా అడ్జసెంట్ వర్టెక్స్. అండ్ ఇందులో మనం ఆల్రెడీ బీని విజిట్ చేసాం, ఈని విజిట్ చేసాం అండ్ ఎఫ్ అనేది ఆల్రెడీ క్యూలో ఉంది, మళ్ళీ విజిట్ చేయవలసిన అవసరం లేదు. సో న్యూగా ఉన్న వర్టెక్స్ ఏంటి, జీ అనేది ఉంది. సో మనం క్యూలో జీని ఇన్సర్ట్ చేసేటప్పుడు మన క్యూ నుంచి సిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాతనే జీ అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, క్యూలో సి అనేది రిమూవ్ చేసాం. రిమూవ్ చేసిన తర్వాత జీ అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. సో అంటే ఏంటంటే ఒక వర్టెక్స్కి యొక్క అడ్జసెంట్ని విజిట్ చేసేటప్పుడు ఆ వర్టెక్స్ని క్యూ నుంచి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7. సో ఇక్కడ మన క్యూలో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఎఫ్. సో ఎఫ్కి ఏవేవి ఎడ్జెస్ ఉన్నాయో అడ్జసెంట్ వన్ వాటిని చెక్ చేయాలి. సో ఎఫ్ కదా, సో ఎఫ్కి ఈ అనేది అడ్జసెంటే, సి అనేది అడ్జసెంటే, జీ కూడా అడ్జసెంటే. ఎలా తెలుస్తుంది, ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ వర్టెక్స్ అన్నీ కూడా అడ్జసెంటే. అండ్ ఇందులో మనకి ఈ అనేది విజిట్ చేసాం అండ్ నెక్స్ట్ సి అనేది కూడా విజిట్ చేసాం. సో నెక్స్ట్ వన్ జీ అనేది ఆల్రెడీ క్యూలో ఉంది, సో మళ్ళీ విజిట్ చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ సింపుల్గా మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే ఎఫ్ అనే ఎలిమెంట్ని క్యూ నుంచి రిమూవ్ చేస్తాం అంతే. సో రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్నే క్యూని డ్రా చేయాలి. నెక్స్ట్ వన్ స్టెప్ నెంబర్ 8. సో ప్రీవియస్ స్టెప్లో ఉన్న క్యూలో ఉన్న ఎలిమెంట్ ఏంటి, జీ. జీకి అడ్జసెంట్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో అవి ఏంటంటే సి, ఎఫ్ అనేవి ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఆల్రెడీ విజిటెడే కాబట్టి మనం క్యూలో ఏ వర్టెక్స్ అనేది విజిట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ జీని క్యూ నుంచి రిమూవ్ చేయాలి. అప్పుడు క్యూ ఏమవుతుంది, ఎంటీ అవుతుంది. ఎప్పుడైతే క్యూ అనేది ఎంటీ అవుతుందో అప్పుడు మనం ఆల్గోరిథంని స్టాప్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ స్టెప్లో ఫైనల్గా వచ్చే రిజల్టెంట్ ట్రీ ఏంటంటే స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే ఏ ట్రీలో అయితే క్లోజ్డ్ ఎడ్జెస్ ఉండవో ఆ ట్రీనే మనం స్పానింగ్ ట్రీ అని అంటాం. నెక్స్ట్ స్పానింగ్ ట్రీ అనేది ఎలా డ్రా చేయాలంటే క్యూలో మనం ఎలిమెంట్స్ అనేవి ఎలా అయితే ఏ సీక్వెన్స్లో అయితే విజిట్ చేసుకుంటూ వచ్చామో అదే సీక్వెన్స్లో మనం ట్రీ అనేది డ్రా చేయాలి. సో ఆ ట్రీ అనేది స్పానింగ్ ట్రీ అవుతుంది. అండ్ ఇక్కడ మనం పర్ఫామ్ చేసిన ఆల్గోరిథం అనేది కరెక్ట్గా పర్ఫామ్ చేసామా లేదా మనకు ఎలా తెలుస్తుందంటే రిజల్టెంట్ ట్రీలో అన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి ఎడ్జెస్ అనేవి. సో క్లోజ్డ్గా ఏమీ రావు అంటే ఏంటి, సైక్లిక్ నేచర్ అనేది ఉండదు. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన ఫీచర్ ఏంటంటే మనకి ఆ ట్రీలో అన్ని వర్టెక్స్ అనేవి విజిట్ అవుతాయి. సో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్లో కౌంట్ చేసాం 7 వర్టిసెస్ ఉన్నాయి. సో ఫైనల్గా వచ్చే స్పానింగ్ ట్రీలో కూడా 7 వర్టిసెస్ అనేవి వస్తాయి. సో అప్పుడు మనం ఏం థింక్ చేయొచ్చు అంటే మనం పర్ఫామ్ చేసిన ఆల్గోరిథం అనేది ఎఫిషియెంట్గా మనం ట్రావెలింగ్ అనేది పర్ఫామ్ చేసామని దాని మీనింగ్.